హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఈ వీడియోలో మనము సార్ట్ జీరోస్ వన్స్ టూస్ అనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో దానికోసమని వాళ్ళు ఇన్పుట్ అరేలో కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్స్ అనేటివి ఓన్లీ జీరోస్ 1 2 ఈ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈ ఇన్పుట్ అరేని మనము ఎట్లా సార్ట్ చేయాలి అని అంటే ఇన్ సచ్ ఎ వే దట్ ఫస్ట్ అన్ని జీరోస్ రావాలి, సెకండ్ అన్ని వన్స్ రావాలి, థర్డ్ అన్ని టూస్ రావాలి. ఇట్లా సార్ట్ చేయాలి. సో ఈ వీడియోలో మనము మల్టిపుల్ అప్రోచెస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఏం చేద్దాము అని అంటే మనము 3 వేరియబుల్స్ని తీసుకుందాం. ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి జీరోస్ అండ్ ఇనిషియల్గా జీరోకి అసైన్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి వన్స్, దాన్ని జీరోకి అసైన్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి 2, దాన్ని కూడా జీరోకి అసైన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే మనము ఫర్ లూప్ తీసుకొని వీ హ్యావ్ టు ట్రావర్స్ ఎంటైర్లీ త్రూ ది అరే ఇన్పుట్ అరే. సో వెనెవర్ మనకు జీరో కనిపించింది అనుకోండి, ఈ అరేలో మనం ఏం చేస్తాము, జీరో ప్లస్ ప్లస్ చేస్తాం, అంటే కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ వెనెవర్ మనకు 1 కనిపిస్తే వన్స్ని ప్లస్ ప్లస్ చేస్తున్నాం. అండ్ వెనెవర్ వీ సీ 2 ఇన్ ది అరే, టూస్ని ప్లస్ ప్లస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం, ఫర్ లూప్ రాస్తాం. ఈ ఫర్ లూప్ వచ్చేసి i ఈక్వల్స్ టు 0 నుంచి ఈ జీరో కౌంట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసుకొని ఈ అరేలో యాడ్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్లో i ఈక్వల్స్ టు 0 నుంచి వన్స్ వరకు తీసుకుంటాం. వన్స్ అంటే దాని యొక్క కౌంట్ వరకు. అండ్ దెన్ ఈ అరేలో 1 అనే నెంబర్ని ప్లేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫర్ లూప్లో i ఈక్వల్స్ టు 0 నుంచి 2s వరకు తీసుకుంటాం, అంటే 2s యొక్క కౌంట్. అండ్ దెన్ అరేలో 2 నెంబర్ని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఎట్ లాస్ట్ మనము ఈ అరేని సింపుల్గా రిటర్న్ చేస్తే మనకు ఆ అరే అనేది సార్టెడ్ ఆర్డర్లో వస్తుంది. అంటే ఫస్ట్ అన్ని జీరోస్ వస్తాయి, నెక్స్ట్ అన్ని వన్స్ వస్తాయి, నెక్స్ట్ అన్ని టూస్ వస్తాయి. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. బట్ దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం, ఎందుకంటే చాలా సింపుల్ ఉంటుంది. ఈ స్పేస్ కాంప్లెక్సిటీలో మనము ఓన్లీ జీరోస్, వన్స్, టూస్ ఇట్లాంటివి మాత్రమే యూజ్ చేస్తున్నాం తప్ప వేరే ఎక్స్ట్రా స్పేస్ అరే లిస్టులు తీసుకోవడం కానీ, వేరే ఒక న్యూ అరేని తీసుకోవడం కానీ అట్లాంటివి ఏం చేయట్లేదు. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1 ఉంటుంది. అండ్ వేరస్ టైం కాంప్లెక్సిటీ కనుక చూస్తే O ఆఫ్ 2 ఇంటూ n ఉంటుంది. ఎందుకు టైం కాంప్లెక్సిటీ 2 ఇంటూ n అంటే ఫస్ట్ ఇటరేషన్లో మనము ఎంటైర్ అరేని ట్రావర్స్ చేస్తున్నాము. ఎందుకు అంటే జీరోస్, వన్స్ అండ్ టూస్ని ఇంక్రిమెంట్ చేయడానికి ఆర్ వాటిని చూడడానికని మనము ఫస్ట్ అరేలోకి ట్రావర్స్ చేస్తున్నాము. సో దానికని O ఆఫ్ n. ఈ 3 ఫర్ లూప్స్ని కలిపితే మనకు మళ్ళీ O ఆఫ్ n అవుతుంది కదా. అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, సో ఇక్కడ 2 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వన్స్ చూస్తే 2 వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 వచ్చింది. అండ్ నెక్స్ట్ 2 చూస్తే ఇక్కడ 2 వచ్చినాయి. దట్ మీన్స్ మళ్ళీ ఎంటైర్ అరే తీసుకుంటున్నాం అన్నట్టు ఈ 3 ఫర్ లూప్స్ని కలిపి. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n, దట్ ఈస్ O ఆఫ్ 2 ఇంటూ n అవుతుంది టైం కాంప్లెక్సిటీ అనేది. సో ఈ సెకండ్ అప్రోచ్లో మనము 2 ఫర్ లూప్స్ని యూజ్ చేస్తాము. అందులో ఫస్ట్ ఫర్ లూప్ i ఈక్వల్స్ టు 0 నుండి అరే యొక్క లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫర్ లూప్ లోపల మనకు ఇంకొక j లూప్ ఉంటుంది, దట్ విల్ ట్రావర్స్ ఫ్రమ్ i ప్లస్ 1 టు అరే ఆఫ్ లెంత్. అండ్ ఇందులో ఏం జరుగుతుంది అని అంటే ఎవ్రీ టైమ్ వి విల్ స్టార్ట్ కంపేరింగ్ ది అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ j అండ్ i. ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ కనిపిస్తుంది. మన i ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, అంటే j ఇక్కడ ఉంటుంది. మనకి ఎట్లా ఉండాలి అంటే ఫస్ట్ అన్ని జీరోస్ రావాలి, నెక్స్ట్ అన్ని వన్స్ రావాలి, నెక్స్ట్ అన్ని టూస్ రావాలి కదా. సో మనము 2కి iకి కంపేర్ చేస్తాం. ఇక్కడ అరే ఆఫ్ j ఇస్ లెస్సర్ దాన్ అరే ఆఫ్ i, అంటే అరే ఆఫ్ i అనేది గ్రేటర్ ఉంది, j అనేది లెస్ ఉంది. సో ఈ కండిషన్లో మనం ఏం చేస్తాం అని జస్ట్ మనం సింప్లీ స్వాప్ చేసేస్తాం అరే ఆఫ్ i అండ్ అరే ఆఫ్ jకి. సో స్వాప్ చేసినప్పుడు ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. అండ్ అగైన్ j ప్లస్ ప్లస్ వెళ్ళినప్పుడు ఈ రెండిటి కంపారిజన్ అనేది జరుగుద్ది. ఇది ఓకే కండిషన్ని సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ j ఇక్కడికి వస్తే ఈ రెండిటికి కంపారిజన్ ఉంటుంది, దిస్ ఇస్ ఫైన్. అండ్ దెన్ ఇక్కడికి వస్తుంది 0 1, ఇది కండిషన్ ఓకే. అండ్ నెక్స్ట్ j ఇక్కడికి వస్తుంది 0 0, విచ్ ఇస్ ఫైన్. సో వన్స్ ఇక్కడ స్వాప్ అయినాక i ప్లస్ ప్లస్ అయినప్పుడు i ఇక్కడికి వస్తుంది అండ్ దెన్ j ఇక్కడికి వస్తుంది. సో ఇది ఈక్వల్ కాబట్టి నో ఇష్యూస్. అండ్ నెక్స్ట్ j ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ i దగ్గర ఉన్నది ఎక్కువ ఉంది కాబట్టి సో మనం ఏం చేస్తాము, స్వాప్ చేస్తాం. ఈ ప్లేస్లోకి 2 వస్తుంది అండ్ ఇది మొత్తం అరేని ఇట్లనే స్వాప్స్ చేసి లాస్ట్కి మనం జీరోస్, వన్స్, టూస్ అని సార్ట్ చేస్తాం. బట్ దీని టైం కాంప్లెక్సిటీ కనుక మీరు చూస్తే O ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఫర్ లూప్ అనేది
ఎంటైర్ అరే ట్రావర్స్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఎంటైర్ అరే ట్రావర్స్ చేస్తుంది వరస్ట్ కేసులో. సో అందుకే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n స్క్వేర్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 బికాస్ ఇక్కడ ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ని తీసుకోవట్లేదు. సో అదొచ్చేసి 2 పాస్ అప్రోచ్ వస్తుంది. బట్ ఆ 2 పాస్ అప్రోచ్ చెప్పినా కానీ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చెప్పినా కానీ ఇంటర్వ్యూలో బాగోదు బికాస్ దే విల్ ఆస్క్ us టు ఆప్టిమైజ్ దిస్ కోడ్. సో అందుకే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డచ్ నేషనల్ ఫ్లాగ్ ఆల్గరిథంని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఇన్ కేస్ మీకు ఆ 2 పాస్ అప్రోచ్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఈ డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం 3 పాయింటర్స్ని యూజ్ చేసి మనము సాల్వ్ చేస్తాం, సార్ట్ చేస్తాము. సో దిస్ మెయిన్లీ డీల్స్ విత్ ది పాయింటర్స్ కాల్డ్ లో, మిడ్ అండ్ హై. సో దీనిలో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే 0 నుంచి లో -1 వరకు అంటే ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ అన్ని జీరోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లో నుంచి మిడ్ -1 వరకు ఒకటి వన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ హై +1 టు n-1 అంటే అరే యొక్క సైజ్ వచ్చేసి మనకు 2s ఉంటాయి విచ్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రీమ్లీ రైట్ ఇక్కడ. సో ఈ డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం అనేది ఈ 3 కేసెస్ చుట్టే తిరుగుతుంది. దీన్ని డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేయాలి అని అంటే 0 నుంచి లో -1 అండ్ దెన్ లో టు మిడ్ -1 అండ్ మిడ్ టు హై +1 అండ్ దెన్ n-1. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ 0 నుంచి లో -1 వరకు అన్ని జీరోసే ఉంటాయి మనకు అని. అండ్ దెన్ లో నుంచి మిడ్ -1 వరకు అన్ని వన్సే ఉంటాయి. అండ్ దెన్ హై +1 నుంచి n-1 వరకు అన్ని 2సే ఉంటాయని. బట్ ఇక్కడ మిడ్ నుంచి హై వరకు ఏంటంటే ఒక అన్సార్టెడ్ అరే అనేది ఉంటుంది. ఈ అన్సార్టెడ్ అరేలో 0s 1s 2s ఏవైనా ఉండొచ్చు అన్సార్టెడ్. సో ఇప్పుడు మనకు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అరే అనేది సేమ్ ఈ మిడ్ నుంచి హై వరకు ఎట్లా ఉంది అన్సార్టెడ్ ఉంది. సో దానిలాగే ఉంది కదా, జస్ట్ సింప్లీ మనము దీన్ని అన్సార్టెడ్ ఉన్న దాన్ని సార్ట్ చేస్తే మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ మిడ్ నుంచి హైది సాల్వ్ చేద్దాం. ఈ మిడ్ నుంచి హైది సాల్వ్ చేయడానికి 3 కండిషన్స్ మాత్రమే ఉంటాయి. అందులో వచ్చేసి ఫస్ట్ కండిషన్ వచ్చేసి అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు ఏంటి, అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఏంటి, అండ్ నెక్స్ట్ థర్డ్ కండిషన్ అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు ఏంటి. సో ఫస్ట్ అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ 0 ఉన్నప్పుడు ఏం చేద్దాము అని మనకు తెలుసు ఆల్రెడీ. 0 నుంచి లో -1 ఉన్న వాటి మాత్రమే జీరోస్ ఉండాలి అని. అండ్ ఇదంతా సార్టెడ్లోనే ఉంది రైట్. ఈ 0s 1s అన్నీ చూస్తే సార్టెడ్ వరకే ఉంది అండ్ ఇదంతా సార్టెడ్లోనే ఉంది. బట్ ఇక్కడ 0 ఉంది అంటే దీన్ని మనకు అర్థమైపోద్ది దీన్ని ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్కి మూవ్ చేయాలి అని. ఇక్కడ లో దగ్గర పెట్టేసి అండ్ లో దగ్గర ఉన్న 1ని మిడ్ దగ్గరికి తీసుకొస్తే స్వాప్ చేస్తే అప్పుడు కూడా మనకు స్టిల్ సార్టెడ్ అరేనే ఉంటుంది. అంటే చూస్తే ఇక్కడ 0 0 0 0 అండ్ నెక్స్ట్ దీన్ని ఇక్కడికి స్వాప్ చేస్తే ఇక్కడికి 0 వస్తుంది, 1 1 1 అండ్ ఈ 1 ఇక్కడికి మూవ్ చేసిన 1 స్టిల్ ఇదంతా మనకు సార్టెడ్లోనే ఉంది. దట్ మీన్స్ నో ప్రాబ్లం. అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము అని అంటే విల్ సింప్లీ స్వాప్ అరే ఆఫ్ మిడ్ విత్ అరే ఆఫ్ లో. సో అప్పుడు ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. దిస్ ఈస్ ఫైన్. బట్ మనకు తెలిసింది ఏంటంటే 0 నుంచి లో -1 వరకు మాత్రమే జీరోస్ ఉండాలి అని. సో అప్పుడు మనం ఏం చేస్తాము, లోని ప్లస్ చేస్తే ఇక్కడికి లో వస్తుంది అండ్ ఇది అప్పుడు లో -1 వస్తుంది. మన కండిషన్ ఏంటి, 0 నుంచి లో -1 వరకు అన్ని జీరోస్ ఉండాలి కదా. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే నెక్స్ట్ ఇది చేసిన తర్వాత లో ప్లస్ చేయాలి అండ్ దెన్ లో నుంచి మిడ్ -1 వరకు మనకు వన్స్ ఉండాలి కదా. సో సింప్లీ ఈ మిడ్ని కూడా ముందుకి మూవ్ చేస్తాం. సో అప్పుడు ఇది మిడ్ -1 అవుతుంది. అంటే ఇది మొత్తం వచ్చేసి లో నుంచి మిడ్ -1 వరకు అన్ని వన్సే ఉంటాయి. సో లోని ప్లస్ చేసినాక మిడ్ని కూడా మనము ప్లస్ చేస్తాం. సో ఇది ఫస్ట్ కండిషన్ అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇక్కడ డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్ అరే ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉన్నప్పుడు. అంటే ఇక్కడ 2 ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము,
మనకు తెలుసు హై ప్లస్ 1 నుంచి n-1 వరకు అన్ని 2s అన్ని ఇక్కడ హై ప్లస్ 1 నుంచి n-1 వరకు ఉన్నాయని మనకు తెలుసు. సో ఈ 2 షుడ్ ఫాల్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ హై ప్లస్ 1 టు n-1. సో అప్పుడు మనం ఏం చేస్తాము అనంటే ఈ 2ని ఇక్కడ హై ప్లేస్లో పెడితే దిస్ విల్ స్టిల్ లుక్ లైక్ అ సార్టెడ్ వన్. అంటే ఎక్స్ట్రీమ్ రైట్ మొత్తం 2సే ఉన్నాయి కదా మన కండిషన్ ప్రకారం, ఏం ప్రాబ్లం ఉండొచ్చు. అందుకే మనం ఏం చేస్తాం ఈ కండిషన్లో స్వాపింగ్ ఆఫ్ అరే ఆఫ్ మిడ్ విత్ అరే ఆఫ్ హై. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాము అనంటే వన్స్ స్వాపింగ్ అయిన తర్వాత, సో వన్స్ ఇక్కడ స్వాపింగ్ అయిన తర్వాత మనకు తెలుసు ఏంటి హై ప్లస్ 1 నుంచి n-1 వరకు 2s ఉండాలి. బట్ ఇక్కడ హై ప్లేస్లో 2 ఉంది. అదే హైని మనము మైనస్ చేసి డిక్రిమెంట్ చేస్తే ఇది హై ప్లస్ 1 అవుతుంది. సో అప్పుడు హై ప్లస్ 1 నుంచి n-1 వరకు అన్ని 2s ఉంటాయి కదా. సో మన కండిషన్ వచ్చేసి అదే కదా, హై ప్లస్ 1 నుంచి n-1 వరకు అన్ని 2s ఉండాలి. సో అప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది. సో దీన్ని హై మైనస్ చేస్తే ఒక పాయింటర్ వెనక్కి వస్తుంది. అండ్ లేటర్ ఆన్ సిమిలర్ ఇక్కడ మళ్ళీ 0 ఉంటే సేమ్ కండిషన్ వాడడం, 1 ఉంటే ఇంక్రిమెంట్ చేయడం, అండ్ 2 ఉంటే సేమ్ హైని మిడ్ని స్వాప్ చేసి హైని డిక్రిమెంట్ చేయడం. సో సేమ్ ప్రాసెసే ఇప్పుడు ఇక్కడ యూజ్ చేద్దాం ఇన్పుట్ అరే ప్లేస్లో. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్, సో దట్ మళ్ళీ క్లియర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది మనకి ఇచ్చిన ఇన్పుట్ అరే. మనం ఏం చేంజ్ చేయాలనుకున్నా మిడ్ నుంచి హై ఈ పార్ట్ని మాత్రమే అన్సార్టెడ్ ఉంటుంది, దీన్ని మాత్రమే సార్ట్ చేయాలి అని మనం అనుకున్నాం కదా ముందు. సో మిడ్ని ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చిన అండ్ హైని ఎండింగ్ ఇచ్చిన, లోని కూడా స్టార్టింగ్ ఆఫ్ ది అరే పెట్టాలి. సో ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చిన కండిషన్ ఏంటి, అరే ఆఫ్ మిడ్ వచ్చేసి మనకు 2 ఉంది. అంటే 2s అన్ని ఎక్స్ట్రీమ్లీ రైట్ ఉండాలి. సో ఈ కండిషన్లో మనం ఏమని చూసినాము, మనం స్వాప్ చేయాలి విత్ అరే ఆఫ్ మిడ్ అండ్ అరే ఆఫ్ హై. సో అదే చేద్దాం ఇక్కడ. సో స్వాప్ చేసినాక ఎలా వస్తుంది అని అంటే 0 0 2 1 1 అండ్ దెన్ 2 ఇక్కడ హై ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనము హై మైనస్ చేస్తాం కాబట్టి కేస్లో హై వచ్చేసి ఎలిమెంట్ దగ్గరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ లో వచ్చేసి ఇక్కడే ఉంటుంది, మిడ్ వచ్చేసి కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు మిడ్ ఏం కనిపించింది, ఇక్కడ అరే ఆఫ్ 0 కనిపించింది. సో అరే ఆఫ్ 0 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, లోని అండ్ మిడ్ని స్వాప్ చేసేసి లోని +1 అండ్ మిడ్ని కూడా +1 చేయాలి. ఇక్కడ మీరు కనుక చూస్తే మిడ్ వచ్చేసి హై కంటే ముందు ఉంది, దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎప్పుడు కానీ లో మిడ్ హై ఇట్లా ఉండాలి కానీ హై తర్వాత మిడ్ ఉండొద్దు కదా. సో అందుకే మిడ్ అనేది హై కంటే ముందు వెళ్తే ఆ కండిషన్ని మనము తీసుకోము. ఆల్వేస్ మిడ్ అనేది <= హై అనే కండిషన్ వరకు మాత్రమే చూసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు మేక్ స్వాప్స్. సో ఇప్పుడు ఇనిషియల్గా మనం చూసినాం చూడండి, 0 నుంచి లో-1 వరకు అన్ని 0s ఉండాలి. అది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇప్పుడు మన హై వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ మిడ్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఇది 0 నుంచి లో-1 వరకు, అంటే ఇది లో-1, ఇది లో అయినప్పుడు ఇది లో-1, ఇది అన్నీ 0సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లో నుంచి మిడ్ ఇక్కడ 2 దగ్గర ఉంది, మిడ్ -1 అనుకున్నాం కదా, అంటే మిడ్ -1 అంటే ఇది మిడ్ -1 వచ్చేసి అన్ని 1s ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హై +1, ఇది హై అంటే ఇది హై +1 అవుతుంది అండ్ ఇది n-1 అవుతుంది. సో ఇది వచ్చేసి అన్ని 2s ఉన్నాయి. అంటే మనకు అరే అనేది సార్ట్ అయిపోయింది ఎట్లా, అన్ని 0s 1s 2s రూపంలో. సో ఇప్పుడు దీనికి సూడోకోడ్ రాసి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో మనము ఇనిషియల్గా లో = 0, మిడ్ = 0 అండ్ దెన్ హై n-1, అంటే అరే యొక్క సైజ్ -1 తీసుకుంటాం. అండ్ వైల్ లూప్లో మిడ్ షుడ్ ఆల్వేస్ బి <= హై. ఎందుకు అనేది మనం ఆల్రెడీ చూసినాం. ఈ వైల్ లూప్లో మనకు 3 కండిషన్స్ రావాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇఫ్ అరే ఆఫ్ మిడ్ = 0 ఉంటే మనం ఏం చేస్తాం, సింప్లీ స్వాపింగ్ ఆఫ్ అరే ఆఫ్ మిడ్ విత్ లో. అండ్ దెన్ మనం లోని ++ చేస్తాం, మిడ్ని కూడా ++ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అరే ఆఫ్ మిడ్ మనకు 1 ఉంది అనుకోండి, మనం సింప్లీ ఏం చేస్తాము, మిడ్ని ++ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎల్స్ అరే ఆఫ్ మిడ్ = 2 ఉంటే మనం ఏం చేస్తాము,
స్వాపింగ్ ఆఫ్ array of high and then array of mid and then and high ని మైనస్ చేస్తాం. సో లాస్ట్కి అరేని రిటర్న్ చేస్తే అయిపోతుంది. దట్స్ ఆల్. కోడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. థింగ్ ఏంటంటే మీకు అసలు డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం అంటే ఏంటి, దాని యొక్క ఇంట్యూషన్ మనకు అర్థమైతే ఇది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాము. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ ఎన్ వేర్ ఎన్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మనము 1 పాస్ మాత్రమే చేస్తున్నాం ఎంటైర్ అరేలోకి. సో అందుకే ఆఫ్ ఎన్. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ 1 బికాస్ ఇక్కడ ఓన్లీ 3 వేరియబుల్స్ మాత్రమే తీసుకున్నాం, ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు. సో అందుకే దిస్ ఈజ్ ద ఆప్టిమైజ్డ్ అప్రోచ్ మీరు మీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి చెప్పొచ్చు. సో ఇన్ కేస్ ఈ వీడియో ఏమైనా క్లమ్జీగా ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ సో దట్ ఐల్ ఆన్సర్ ఇట్ దేర్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు.